ఏపీలో రిచెస్ట్ సిటీస్ ఏంటో చూద్దామండి. ఏపీలో రిచెస్ట్ సిటీ విశాఖపట్నం ఏపీలోనే కాకుండా ఇండియాలోనే టాప్ 10 రిచెస్ట్ సిటీస్లో ఉంది. ఇక్కడ పోర్టు, స్టీల్ ప్లాంటు, ఐటీ, ఫార్మా ఇండస్ట్రీలు ఉన్నందున విశాఖపట్నాన్ని ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ అని కూడా అంటారు. ఇక్కడ జీడిపి సుమారు $43 to $48 బిలియన్. విజయవాడ ట్రేడ్ అండ్ బిజినెస్ హబ్, అగ్రికల్చర్, ట్రాన్స్పోర్టు, మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. గుంటూరు క్యాపిటల్ రీజియన్లో ముఖ్య నగరం కాబట్టి ట్రేడ్ వల్ల మంచి ఆదాయము. మిర్చి మార్కెట్, వ్యవసాయం ప్రధాన ఆదాయం. తిరుపతి అండి, టూరిజం అండ్ దేవస్థానం వల్ల భారీ ఆదాయం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కారణంగా ఎకానమీ బలంగా ఉంటుంది ఇక్కడ. కాకినాడ, ఇక్కడ పోర్టు, ఆయిల్, గ్యాస్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఎక్కువ ఇక్కడ. నెల్లూరు ఆక్వాకల్చర్ అండి, చేపలు, రొయ్యలు వల్ల ఆదాయం ఎక్కువ. కర్నూలు అండి, కర్నూలు రాయలసీమలో ప్రధాన బిజినెస్ సెంటరు. అగ్రికల్చర్ ప్లస్ చిన్న ఇండస్ట్రీలు ఆదాయ మార్గం. రాజమండ్రి అండి, గోదావరి ప్రాంతం. రాజమండ్రిలో ఆయిల్, గ్యాస్, టూరిజం, పెట్రోలియం రంగాల వల్ల ఆదాయం.
ఏపీలో హైదరాబాద్ లాంటి మెట్రో సిటీ లాంటి నగరాలు లేకపోవడం వల్ల ఇక్కడ జీడిపి తక్కువగా ఉంటుంది. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, సర్వీస్ సెక్టర్ ముఖ్యమైనవి. వీటి వల్ల ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఏపీలో విశాఖపట్నం నెంబర్ 1 ధనిక నగరం. తరువాత విజయవాడ, గుంటూరు, తిరుపతి, పోర్టు, ఐటీ, ట్రేడ్, టూరిజం ఉన్న నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఒక దేశంలో ఒక సంవత్సరంలో తయారయ్యే అన్ని వస్తువులు, గూడ్స్ మరియు సేవలు, సర్వీసెస్ యొక్క మొత్తం విలువనే మనం జీడిపి అంటాము. ఉదాహరణకి ఒక దేశంలో రైతులు పండించిన పంటలు, ఫ్యాక్టరీలో తయారైన వస్తువులు, బ్యాంకులు ఇచ్చే సేవలు ఆల్ కలిసి మొత్తం విలువను జీడిపి అంటాం. తలసరి ఆదాయం అండి. ఒక దేశం మొత్తం ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. ఫార్ములా తలసరి ఆదాయము = మొత్తం ఆదాయము డివైడెడ్ బై జనాభా. జీడిపి దేశం మొత్తం సంపద ఎంత ఉందో చూపిస్తుంది. తలసరి ఆదాయం ఒక్కో వ్యక్తి సగటు ఆదాయం ఎంత ఉందో చూపిస్తుంది.